హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పాలండి. రేపు గురువారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఉంది కదా! దానికోసం అప్పాలు ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. అందుకోసం ఇక్కడ 2 బౌల్స్ తీసుకోవాలండి. ఒకటి పెద్ద బౌలు, ఒకటి చిన్న బౌలు. ఈ చిన్న బౌల్‌తో 1 కప్పు గోధుమ పిండి తీసుకొని పోసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ పోసుకోవాలి. 1 కప్పు బియ్యపు పిండి కూడా పోసుకోవాలండి. ఇలా పోసుకున్న ఈ 3 పిండిలను ఒక్కసారి ఇలా స్పూన్ తీసుకొని ఇలా కలిపేసుకోవాలండి. అలా కలిపేసిన ఈ పిండిని పక్కన పెట్టేసి వేరే ఇంకో బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే పిండి కొలత తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం 2 కప్పులు వేసుకోవాలండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 2 కప్పులు తీసుకోండి. తక్కువ తినేవారైతే 1.5 కప్పు తీసుకోండి. అలా తీసుకున్న బెల్లంలో ఆ కప్పుతోనే 3 కప్పుల వాటర్ పోసుకోండి. ఇక్కడ 3 కప్పుల వాటర్ పోస్తే పర్ఫెక్ట్‌గా ఆ పిండికి సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ బెల్లాన్ని స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా బెల్లాన్ని కరిగించేసుకోవాలండి. ఇక్కడ ఎలాంటి పాకము అవసరం లేదు. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి నేను వడకట్టట్లేదు. మీరు తీసుకున్న బెల్లం అలా లేకపోతే వడకట్టుకోండి. ఇలా కరిగిన ఈ బెల్లంలో యాలకుల పొడి అండి. మంచి స్మెల్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నానండి. ఈ నువ్వుల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే నువ్వులు వేసుకోండి. అవసరం లేదనుకుంటే ఆపేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేశాను. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పక్కన పిండి ఉంది కదా! ఆ పిండిని ఇందులో పోసేసుకుని ఇలా తిప్పేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలా ఇలా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవాలండి ఇప్పుడు. ఇలా కలిపిన ఈ పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి బాగా. ఇలా చల్లారిన ఈ పిండిని కొంచెం 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ ఈ నెయ్యి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పిండి కూడా చాలా స్మూత్‌గా వస్తుంది. అలా వేసి ఇలా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే ప్రెస్ చేస్తూ బాగా కలుపుతామో అలా కలుపుకోవాలండి. ఇక్కడ ఈ పిండిని ఎంత కలిపితే అంతగా జిగురు వచ్చి అప్పాలు అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీకు సరిగ్గా తేమ సరిపోలేదు, వాటర్ సరిపోలేదంటే చెయ్యిని తడిసేసుకుంటూ కూడా కలపవచ్చండి ఈ పిండిని. తడిసేసుకుంటూ మంచి పర్ఫెక్ట్‌గా కలుపుకున్నారంటే అప్పాలు ఎక్కడ అంచులు చిట్లకుండా నీట్‌గా వస్తాయండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అలా వేడవుతూ ఉండగా మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకొని అప్పాల్లాగా చేసుకోవాలండి. ఇలా నేను 2 విధాలుగా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా చేయండి. నేను చూపించే 2 వాటిల్లో ఎలా నచ్చితే అలా చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను. అరిచేతిలో బాల్‌లా చేసుకొని, ఇలా ప్రెస్ చేసుకొని అప్పాల్లా చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని, ఇప్పుడు వేసుకోవాలండి. ఆయిల్ వేడయిందా లేదా అని చూడటం కోసం ఇలా కొంచెం పిండి వేయాలండి. అలా పైకి తేలితే ఆయిల్ వేడైనట్లు. ఇప్పుడు అప్పాలు ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి. ఇక్కడ హైలో పెట్టకూడదండి. హైలో పెడితే అప్పాలు మాడిపోతాయి. సరిగ్గా ఇదవ్వవు. అట్లాగని లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియంగా పెట్టుకొని అప్పాలు వేసుకుంటే చక్కగా పొంగుతుంటూ మంచిగా వస్తాయండి. మంచి కలర్‌గా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తిరగవేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు ఒక 2, 3 మినిట్స్ అలా ఉండాలండి. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇలా కలర్ మారుతున్నాయి కదా! ఇలా ఫ్రై అయిన ఈ అప్పాలని ఒక గరిటెతో తీసుకోవాలండి. తీసుకొని పైన ఇంకొక గరిటె తీసుకొని పైన ఇలా ప్రెస్ చేయాలండి. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. అలా చేయాలండి. అప్పుడు అందులో ఉన్న ఆయిల్ కూడా బయటకొచ్చేస్తుంది. మనం స్వామివారికి అప్పాలకి దండ గుచ్చాలన్నా నీట్‌గా వస్తుంది దండ. పొంగినట్లు ఉంటే దండ అంత నీట్‌గా రాదండి. ఇప్పుడు ఇంకొక రకంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని, ఆ కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్
మొత్తం కవర్ అంతా రెడ్ అయ్యేలా కొంచెం ఇలా రాసేసుకోవాలండి. ఇందాకటిది చూపించిన దానికన్నా ఇది చేతనైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా వస్తాయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. త్వరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం బాల్స్ చేసుకున్నాం గదా! అవి ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకొని ఇలా చేసేసుకోవడమేనండి. మీరు ఒక్కళ్ళే ఉంటే గనక ముందే బాల్స్ చేసుకొని పెట్టుకోండి. పైన మూత పెట్టుకోవాలి. అలా చేసి పెట్టుకుంటే పిండి పొడిబారిపోకుండా ఉంటుంది. ఇలా అయిన వాటిని సైడ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి తీసుకొని అందులో వేసుకోవటమేనండి. ఇలా అయితే ఇలా కవర్ మీద చేయటం అయితే చాలా బాగా వస్తాయండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వస్తేనండి బావుంటాయి. కలర్ చూడటానికి చాలా బావుంటాయి. చేయటానికి బావుంటాయి. చాలా తినడానికి టేస్ట్ ఉంటాయి. బావుంటాయండి. ఇలా తీసుకొని మళ్ళీ అంతే అండి. మళ్ళీ అలా గరిటెతో అలా అనేస్తే అందులో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి. ఇంకా మిగతా పిండి కూడా మన దగ్గర ఎంత పిండి అయితే ఉందో అంత పిండిని కూడా అలానే చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే కరెక్ట్‌గా చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. నేను టేస్ట్ చేసాకనే మీకు చెప్పాను. చాలా బాగున్నాయి. ఇలా ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయండి. ఎంత చేతగాని వాళ్ళు కూడా త్వరగా చేసేసుకోవచ్చనమాట. అంతే అండి. ఇంకా ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మళ్ళీ మనం అక్కడ ఉండలు చేసి పెట్టేసుకోవటం దానిపైన ఇటు ఇది తిరగేసుకుంటూ చాలా త్వరగా అయిపోతాయండి. ఇక్కడ ఇలాగా ఈ ఫ్రై అవుతుంటే నేను అవతల ఉండలు చేసుకుంటూ ఇలా చేస్తున్నాననమాట. ఇంకెంతేనండి. మీ దగ్గర ఎంత పిండి అయితే ఉందో ఇక అంత పిండిని కూడా అలా చేసేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి ఆయిల్ కూడా ఎంతో తీసుకోలేదు. నేను చేయటం అయిపోయిన తర్వాత మీకు ఆయిల్ చూపిస్తున్నాను. ఆయిల్ చాలా తక్కువ తీసుకున్నాయి. ఇలా చేసిన ఈ అప్పాలు చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా స్మూత్‌గా ఇలా ఉంటే మాత్రం దండగుచ్చుకోవటానికి కూడా చాలా బావుంటాయండి. స్వామికి నివేదనకు కూడా చాలా బావుంటాయి. చాలా త్వరగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.